Ravide Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. డ్రీమ్ ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్, హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, మీరు లైఫ్కి కావాల్సిన అంటే అందంగా లైఫ్ని ఎలా మలుచుకోవాలో దానికి కావాల్సిన అన్ని విషయాలు చాలా చక్కగా చెప్తారు. సో ఈరోజు కొంచెం మనం ఇంపార్టెంట్ అండ్ సీరియస్ టాపిక్స్ కూడా చేద్దాం. తప్పకుండా. సో నాకు ఒక క్వశ్చన్ ఉంది. యూజువల్గా వివాహేతర సంబంధాలు అనేటప్పటికీ చాలా సెన్సిటివ్గా వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళు చేస్తే ఒకలాగా, మగవాళ్ళు చేస్తే ఒకలాగా. ఇక్కడ నేను జెండర్ ఎందుకు మాట్లాడానంటే, నలుగురు ఐదుగురు అమ్మాయిలతో ఇంటిమెసీగా ఉంటే ఒక అబ్బాయిని టామ్ బాయ్ లాగా లేకపోతే లవర్ బాయ్ లాగా చిత్రీకరించే సినిమా కానీ, మన చుట్టూ ఉన్న సమాజం కానీ, అదే అమ్మాయి చిన్న లైన్ క్రాస్ చేసి మెంటల్గానో ఫిజికల్గానో ఏ చిన్న పొరపాటు చేసినా ఆ అమ్మాయిని క్యారెక్టర్లెస్గా చిత్రీకరిస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని తిట్టడానికి చాలా బూతులు కూడా క్రియేట్ చేస్తారు. సో ఎలా చూడాలి అసలు వివాహేతర సంబంధానికి జెండర్ని ఎలా చూడాలి? వివాహేతర సంబంధము అనేది ఇల్లీగల్ ఎఫైర్ అనేది నవై డేస్ ఇట్ హ్యాస్ బికమ్, అంటే ఇది ఇప్పుడు ఏదో పెద్ద చాలా మంది ఇది కొత్తగా పుట్టింది అని మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఇల్లీగల్ అని మాట్లాడుతున్నారు కదా. పాతకాలంలో ఇది లీగల్గా చేసేవాళ్ళు. లీగల్గా ఇన్ ద సెన్స్ అంటే భార్య ముందే భర్త ఊర్లలో ఇంకొక ఆమెతో తిరుగుతుంటే మొగాడు కదా తిరగాలి, అందుకే ఆడది తిరిగి చెడిపోయింది, మొగాడు తిరగక చెడిపోయాడని ఎవరో అలా వాళ్ళకి అనుకూలంగా పెట్టేసుకున్నారు. ఎందుకంటే జస్ట్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ యూజ్డ్. అయితే మీరు అనొచ్చు, మరి అంటే ఆడవాళ్ళు తిరిగితే తప్పులేదా మేడం, అలా ఏంటి రెచ్చిపోయి బర్తగించి అలా మాట్లాడితే? నో అండి. ఎవ్రీబడి బేసికల్గా మగవాడు తిరిగితే అని ఎందుకు చెప్పారు, అది ఎందుకు చెల్లింది అనడానికి కొన్ని ఉదాహరణలు మీకు. ఎలా అంటే మన ప్యాట్రియార్కీ మోడల్, పాత మోడల్ తీసుకుంటే పాత కాలంలో మగాడు బయటికి వెళ్తాడు, 10 మందిని కలుస్తాడు, డబ్బు సంపాదించో స్ట్రెస్ తీసుకునో అలిసిపోతాడు, వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్. అందుకనే అలా ఒక సోఫాలో కూర్చొని నాచ్ అని చెప్పేసి ఇలాంటివి ఉండేది. అమ్మాయిలు కూర్చుంటే అబ్బాయిలు నాచ్ అనేది లేదు. అవును. కానీ కట్ చేస్తే అంతఃపురాలలో తీసుకుంటే అది ఎంటర్టైన్మెంట్ ఫర్ బోత్. రాజుకు రాణికి కూర్చుని అది ఒక సినిమా. ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళేలా సినిమా చూస్తారు, సినిమాలో కూడా మసాలా సాంగ్స్. ఇట్స్ నాట్ అప్రోచబుల్, ఇట్స్ నాట్ టు యూజ్. అలా ఉండేది. అలా రాణి రాజు అందరూ కూర్చొని వాళ్ళు అలా ఎంటర్టైన్మెంట్కి ఒక నృత్యకారిణులు, సో డాన్సర్స్. దట్ వాజ్ ఎ డివైన్ థింగ్. వాళ్ళను మంచి పేర్లు కూడా ఉండేవి. వాళ్ళు దేవదాసులు చేసేవాళ్ళు. దట్ వాజ్ ఎ వెరీ చాలా మంచి పేరు ఉండేది వాళ్ళకి. వాళ్ళని చీప్గా చూసేవాళ్ళు కాదు. సో అలాంటి దాని మీద ఒకవేళ మోహించితే కూడా, వాళ్ళని ఇష్టపడితే కూడా, దాని మీద మనం చంద్రముఖి ఇలాంటివి కొన్ని సినిమాలు చూడటం జరిగింది. అది పక్కన పెడితే దట్స్ హౌ ఇట్ యూస్ టు బి. అంటే రాణిని మీరు గమనించితే ఈ రోజుల్లో ఇంట్లో మాట్లాడుతుంటేనే అచ్చి నోర్మే నువ్వు లోపలికి వెళ్ళు, ఎవరైనా మొగోలు రాగానే ఏదైనా డబ్బుల గురించి, ఇన్సూరెన్స్ గురించి, ఆస్తుల గురించి, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గురించి నీకు తెలియదమ్మా అని మొగోళ్ళు అంటున్నారు కదా. అదే పాతకాలంలో ప్రతి ఒక్క సలహాదారిని ఎవరుండేవాళ్ళు? రాణి ఉండేవాళ్ళు. అంటే పక్కన ఖచ్చితంగా ఎవరు కూర్చునేవాళ్ళు? ఆ ఒక సభలో రాణి కూడా ఉండేది. సింహాసనం మీద పక్కన ఉండేది కదా. షీ యూస్ టు డీల్ విత్ ద ఇష్యూస్. ఈ రోజు ఏ ఇష్యూ మాట్లాడేటప్పుడు వైఫ్ ని నీకు తెలియదులే, నువ్వు నోరు మూసుకో, నువ్వు లోపలికి వెళ్ళు అనే ఒక కట్టడి భావాన్ని మధ్యలో, అంటే మా మమ్మీ వాళ్ళ కంటే కొంచెం ముందు జనరేషన్ విపరీతంగా ఉండేది. ఆ తర్వాత జనరేషన్లో బేసికల్గా ఏమైందనంటే, తొక్కేది ఎందుకు, ఒకటే మాట్లాడేది ఏంటంటే, అమ్మకి ఇలా తిరుగుతున్నాడు అని చెప్తే అమ్మ ఏం చెప్పేది, పడాలి బిడ్డ, అలా వెళ్ళకూడదు, మొగోడు కదా వెళ్తాడు తిరుగుతాడు, చూసి చూడనట్టు ఊరుకో, చూసి చూడనట్టు. అత్త అట్లాగే చెప్పేది, అమ్మ అట్లాగే చెప్పేది. సో కాబట్టికే అలా ఉండేది. సో మీరు ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్, అబ్బాయి తిరిగితే ఏం లేదు, అమ్మాయి తిరిగితేనా అని మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే అబ్బాయికి అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చాడంటే, మానిటరీ ఆస్పెక్ట్కి చాలా ఇంపార్టెన్స్ ఉండింది. డబ్బు సంపాదించేవాడు మగాడు అంటే డబ్బు సంపాదిస్తాడు కాబట్టికే ఆ మగతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంతమంది అమ్మాయిలతో తిరిగితే అంత గ్రేట్ అన్నట్టు మీరు అన్ని ఇప్పుడు మాట్లాడారు కదా. పవర్ఫుల్ గా చూపిస్తారు. అబ్బాయికి ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉందంటే వాడు చెప్పుకుంటాడు. అదే అమ్మాయి నలుగురితో తిరిగితే బిచ్,
అదే గదా! అంటే స్ట్రెయిట్ వర్డ్ చెప్పాలంటే పెట్టేస్తారు. బిచ్ అండ్ అంతే. బరితెగించిన తనము. హ్మ్. ఆడ అయితే దాన్ని మనం ఏదో పెద్ద గ్రేట్‌గా ఇప్పుడు నేను అమ్మాయిలనేమి కరెక్ట్ అది చేయాలి అని చెప్పడం లేదు. అది హ్మ్. రాంగ్ అండి. హ్మ్. ఈక్వాలిటీ చూపించడానికి నువ్వు నలుగురితో తిరగక్కర్లా. యెస్. వీళ్ళని తగ్గించమని చెప్పాలి మనం కానీ, హ్మ్. నువ్వు కూడా కాంపిటీటివ్‌గా నలుగురితో తిరగమని చెప్పే ఎంకరేజ్ చేసే బ్యాచ్‌లో మాత్రం నేను నెవర్ బీ ఐ విల్ బీ సపోర్టింగ్ టు ఎనీ గర్ల్. హ్మ్. ఎందుకంటే గర్ల్ అంటే యూ షుడ్ బీ ఈక్వల్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. నువ్వు హ్మ్. తాగితే నేను తాగుతా, నువ్వు తిరిగితే నేను తిరుగుతా కాదు. హ్మ్. బట్ మగాడు ఖచ్చితంగా ఇంట్లో నువ్వు నోరు మూసుకొని పడి ఉండి నేను 10 మందితో తిరుగుతూ అని అన్నప్పుడు ఈమెకి ఎమోషనల్ వాక్యూమ్ వస్తుంది. యెస్. ఎమోషనల్లీ వాక్యూమ్ వచ్చి నువ్వు ఒక మాట వినట్లేదు. నువ్వు ఏం చేస్తావో చేసుకో అని నువ్వు రెచ్చగొడుతున్నావు. రివెంజ్‌లో ఎళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. యెస్. నువ్వు చేస్తే తప్పు లేదా? నేను చేస్తే ఏంటి? అని హ్మ్. క్వెషన్ డైరెక్ట్‌గా అడుగుతున్నారు. నీ అవును. దగ్గర ఆన్సర్ ఏది? హ్మ్. నేను సంపాదిస్తున్నా, హ్మ్. నువ్వు సంపాదిస్తున్నావు. నువ్వు డబ్బు సంపాదిస్తే నోరు మూసుకో, పడి ఉండు అన్నావు. హ్మ్. ఇప్పుడు నేను సంపాదిస్తున్నా. యూ గివ్ రెస్పెక్ట్, ఐ విల్ గివ్ రెస్పెక్ట్. యూ బీ ట్రస్ట్‌ఫుల్, నేను కూడా ట్రస్ట్ ఉంటా. నువ్వు లేనప్పుడు నేనుండా. దీని అంతే. దగ్గర ఎవరి దగ్గర ఆన్సర్ ఉంది? నోబడీ హ్యాస్. నువ్వు ఎథిక్స్ ఆడవాళ్ళంటే ఇలా ఉండాలంటే నువ్వు ఆడదానిలాగా నువ్వు చూడు కదా! నువ్వు ఫెమినిజం ఇయ్యు కదా! నువ్వు గౌరవం ఇయ్యు కదా! స్త్రీ అంటే దేవతామూర్తి. ఒక అందమైన, అపురూపమైన గాజు బొమ్మ. నువ్వు అలా గాజు బొమ్మలా చూసంటే నువ్వు దాన్ని హర్ట్ చేసి నువ్వు ఒక ఐరన్ వస్తువులాగా చేసిన తర్వాత తల బద్దలు కొట్టుకుంటే పగిలిపోతుంది నీ తల. దట్స్ హౌ వుమెన్ ఆర్ బికమింగ్ సో ఫెరోషియస్. హ్మ్. నువ్వేం చేస్తే నేను అదైతే ఆ వర్డ్స్ మాట్లాడడానికి నిజంగా కూడా ఏ ఆడదానికి ఇష్టం ఉండదండి. ఇప్పుడు నేను హ్మ్. వెన్ ఐఎమ్ లైక్ ట్రైయింగ్ టు గివ్ దట్ ఎక్స్‌ప్లనేషన్ ఆల్సో నేను ఎప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఆపి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తాను. అలా అని వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి అసేకరమైన పని మనం చెయ్యక్కర్లా. యెస్. బట్ మనస్సు కదా! హ్మ్. ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆకలి ఉంటుంది. మానసిక నేననేది ఎమోషనల్లీ నాట్ ఓన్లీ లేడీ విల్ గో ఫిజికల్లీ డైరెక్ట్‌లీ. ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడైతే నీకు ఈ వాక్యూమ్ కనిపించిందో, మళ్ళీ ఈ మొగ జెండరే గదా! ఒక రాయి ఇసిరేది. ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు. గోతికాడ గుంట నక్కల్లాగా మీరు నమ్మరండి. అసలు యెస్. ఎంత బాగా అడుగుతారు గదా! హ్మ్. మీరు ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటారా? అని అడుగుతారంట. అవును. అనంగానే అంటే వీళ్ళు ఎమ్మటే కొట్టేయరు. హ్మ్. ఎక్కడో కొంచెం నసుగు కనిపిస్తది. హ్మ్. అనంగానే ఓకే. కొంచెంసేపు ట్రై హ్మ్. చేసుకోవచ్చులే. హ్మ్. ఒక హింట్ దొరికిపోతది. ఇక యెస్. వేస్తా అని మహాత్మాది గోరి హ్మ్. దండయాత్రల్లాగా వేస్తానే ఉంటాడు. టిల్ అవును. ద డోర్ ఓపెన్. హ్మ్. ఏదో ఒక వీక్ మూవ్‌మెంట్ ఉంటది. ఇంట్లో గొడవవుతది. హ్మ్. హస్బెండ్ ఏదో అంటాడు. హ్మ్. చానా హాంట్ చేస్తారు. హ్మ్. చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొడతాడు. ఒక అప్రిషియేషన్ ఉండదు. ఎక్నాలెడ్జ్‌మెంట్ యెస్. ఉండదు. వాలిడేషన్ ఉండదు. ఈమె పడే కష్టాలు చెప్తే ఒక్క మాట కూడా వినడు. పెడచెవిన పట్టిపోతుంటాడు. ఆయన తిరుగుతుంటాడు. ఆయన సందర్భాలు, ఆయన సంతోషాలు, వాళ్ళ అమ్మ వాళ్ళతోటి, వాళ్ళ అక్క వాళ్ళతోటి, వాళ్ళ చుట్టాలతోటి, వాళ్ళ ఫ్యామిలీ తోటి వాడి ఎంజాయ్‌మెంట్. వాట్ ద హెల్ ఐ యామ్? హ్మ్. ఒక్కటే ఒక దెబ్బ కొట్టేదేంటంటే ఇది. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది గదా మేడం. అమ్మాయి 6 నెలలకు పడతది. 1 ఇయర్‌కి పడతది. హ్మ్. ట్రై 5 చేస్తానే ఉండు. పడతది. చేస్తూనే ఉంటది. పడతది. హ్మ్. ఎందుకు అంటే అమ్మాయికి ప్రేమ కావాల. యెస్. అందుకే గదా! మీరు హ్మ్. ప్రేమిస్తున్నామని తిరిగినప్పుడు హ్మ్. ఎంతో ఇష్టం లేని అమ్మాయన్నా మీరన్నట్టు 6 నెలలకైనా, సంవత్సరానికైనా హ్మ్. అసలు ప్రేమంటే ద్వేషించే అమ్మాయి గూడా పడతది. ప్రేమ, ప్రేమ, హ్మ్. ప్రేమ, ప్రేమ, హ్మ్. ఎమోషనల్ సపోర్ట్, కేర్, హ్మ్. రెస్పెక్ట్, హ్మ్. ప్రేమ, ప్యాంపరింగ్, ఆ హ్మ్. నాజూకుతనం. ఇది బై డిఫాల్ట్ విమెన్ నేచర్. వుమెన్ ఈస్ యెస్. థాట్. ఆర్ హ్మ్. బ్యూటీ. అమ్మవారినే అందంతో స్తోత్రాలు చదివేటప్పుడు అసలు ఎంత అద్భుతంగా ఉంటాయో వాటి మీనింగ్ చదివితే హ్మ్. అసలు ఆవిడను నడుము, ఆమె కళ్ళు, ఆమె హ్మ్. నగలు, ఆమె జుట్టు వర్ణిస్తూ ఉంటే ఆవిడ పులకరించిపోతుందన్నట్టు. అందుకనే ఇచ్చేస్తది. ఆ! అరే! అమ్మవారే పడ్డంక ఆఫ్టర్ ఆల్ మనమెంత. హ్మ్. కానీ అది భర్త ఎందుకు ఆలోచించాడు అన్నదే అదే పెద్ద కదా! ఎందుకొచ్చిందంటే హ్మ్. ఇప్పుడొచ్చిందేంటంటే హ్మ్. భర్తకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వచ్చేసింది. యెస్. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వచ్చేసి ఇప్పుడున్న కాలంలో దిల్ మాంగే మోర్. హ్మ్. ఎవ్రీథింగ్ వి నీడ్ నెక్స్ట్ వాట్? హ్మ్. డ్రెసెస్‌లో హ్మ్. నెక్స్ట్ స్టైల్ ఏంటి? హ్మ్. నెక్స్ట్ మూవీ ఏంటి? జ్యువెల్లరీ నెక్స్ట్ ఏంటి? హ్మ్. ఈ జాగా కొంటే నెక్స్ట్ ఏంటి? ఐఫోన్ 14 వస్తే 15 ఏంటి? 60 మోడల్ చేంజ్ యెస్. నెక్స్ట్ ఏంటి? సో దిస్ క్వెస్ట్ అప్‌గ్రేడ్ అవుతున్నారు. అప్‌గ్రేడ్ అవుతున్నావు. కానీ మరి హ్మ్. నువ్వు అప్‌గ్రేడ్ చేసే ముందు నిన్నింకొకళ్ళని అప్‌గ్రేడ్ చేస్తారు అని ఎందుకు ఆలోచిస్తలేవు? ఎగ్జాక్ట్‌లీ. ఆ పాయింట్ మిస్ అవుతున్నారు. యెస్. రేవాజ్ నువ్వు ఇక్కడ హ్మ్. నువ్వనే సేమ్ పాయింటే మాట్లాడదాము. హ్మ్. ఇద్దరికి ఈక్వల్‌గా మాట్లాడదాం. యెస్. దమ్ముందా? హ్మ్. ఆర్ యూ రెడీ టు లిసన్? దరిద్రం ఏంటంటే లేడీసే సపోర్ట్ చేయటం. అవును. ఇదే పెద్ద ప్రాబ్లమ్. ఇదే పెద్ద ప్రాబ్లమ్. హ్మ్. ఎందుకు అంటే
నీ ఆ అమ్మాయికొచ్చిన కష్టం నీ కూతురికి వస్తే నువ్వెలా డీల్ చేస్తావో, ఆ పక్కన అమ్మాయి చేసేటప్పుడు నువ్వు అదే పొజిషన్‌లో ఉండి మాట్లాడు. అప్పుడు నేను ఒప్పుకుంటా. యెస్. నేను అలా వెళ్ళడం రైట్ అని నేను చెప్పను. నువ్వు వేరే రకంగా ఇంకెవరైనా ఎమోషనల్ సపోర్టో, మేమున్నామని ఆమెకి నిలబడి, ఒక ధైర్యాన్ని, వాడి సంగతేంటో చూస్తాం, నలుగురు కూర్చోబెట్టి, "అరే! ఏంట్రా అలా చేస్తున్నావు" అని మాట్లాడితే ఈ అమ్మాయి వెళ్ళదు. పోనీ అరే నా దగ్గరికి మొన్న రీసెంట్‌గా ఒక కేస్ వచ్చింది. సొంత తల్లి ఆ అబ్బాయి ఎవరైతే మగాడు ఉంటాడో ఆళ్ళ తల్లి వాళ్ళకి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసి, ఇతను కూడా నేను ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా. నీతో కూడా బావుంటా. ఎంత నరకం అండి ఒక అవును. ఆడదానికి. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పిల్లల సూసైడ్ కోసం ఎవ్రీ కూడా సింగిల్ డే? పిల్లల కోసం ఉంటున్నారు. ఉంటున్నారు. మీరు అవును. కెమెరాకి చూపించని కథలు చాలా ఉన్నాయి మేడం. కొల్లలండి. మీరు అవును. ఎవ్రీ ఇంట్లో ఒక బిగ్ బాస్ కెమెరా పెడితే హ్మ్. చచ్చిపోతాం చూడలేక. హ్మ్. రోజు నరకం అనుభవించే లేడీస్ హ్మ్. కొన్ని వందలు, వేలు, లక్షల్లో ఉంటారు. అవును. వీడు తిరిగొచ్చినా అమ్మ ఇంటికి పోవడానికి ఉండదు. ఫినాన్షియల్‌గా ఉండదు. సొసైటీ ప్రెషర్ ఉంటది. ఇప్పటికి కూడా ఒక 60% కంటే ఎక్కువ భయపడే వాళ్ళే ఉన్నారండి. అవును. ఒక 20% ఔట్‌రేట్‌గా దమ్ముతోటి బయటికెళ్ళి బతుకుతామని వెళ్ళేవాళ్ళు ఉన్నారు గానీ, 60% లోపల మగ్గుతూ ఏడ్చే వాళ్ళు గొంతు ఇక్కడి వరకు పెట్టి పిల్లోలకే తెలుసు వాళ్ళ ఏడుపులు, యెస్. వాళ్ళ ఆక్రందనలు వాళ్ళకే తెలుసు. హ్మ్. అలాంటివి కూడా తెలిసి ఏడుస్తుంటే కూడా హ్మ్. అతను పట్టించుకోకుండా మొగోడు వెళ్ళిపోయినప్పుడు ఆ మనిషిలో రివెంజ్ పెరుగుతదా? పెరగదా? యెస్. అలా రివెంజ్‌లో పడి ఒక 30-40% వాళ్ళు యాక్ట్ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు చేసేవాళ్ళు కాదు. 80, ఇప్పుడు 90% అవకాశాలు పెరిగాయి. అవకాశాలు పెరిగాయి. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఫోన్ ఈస్ ద మెయిన్ కల్ప్రిట్. యెస్. వర్కింగ్ విమెనే అనక్కర్లేదు. హ్మ్. ఫోన్ ఈస్ ద కల్ప్రిట్. హ్మ్. అండ్ ఎఫ్‌బీలని, ఇన్‌స్టాలని, డామ్ డిక్ అండ్ హ్యారీ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ హీ కెన్ హిట్ ఆన్ యూ. యెస్. అండ్ నీకు తెలవకుండా నువ్వు స్టార్ట్ అయినప్పుడు అది చిన్నగా మాట్లాడుతూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు నిన్ను ఎమోషనల్‌గా లోపల వేసుకుంటారు. ఆడు మాత్రం కాన్షియస్‌గా వేస్తాడు. యెస్. ఆడికి ఒకటే పని గురి. అదే కాన్షియస్. నువ్వు కాకపోతే నీదయిపోయాక నెక్స్ట్ వాడికి ఇంక ఇమ్మీడియేట్ పనుంటది. హ్మ్. అందుకని నిన్ను కాన్షియస్‌గా వేస్తాడు. నువ్వు తెలియకుండా సబ్ కాన్షియస్‌లో ఏం తెలీదు నన్ను పొగుడుతున్నాడు, నేను తోపు, నేను సూపర్ ఉన్నా అన్నాడు. పిచ్చి నిన్ను గాదు, నీ ప్లేస్‌లో ఇంకో బొమ్మను పెట్టినా అట్లాగే పొగుడుతాడు వాడు. యెస్. అది తెలియక అమ్మాయిలు జస్ట్ అంటే లిటరల్లీ అండి. మీరు నమ్మరు, నేను కావాలని అంటే నేను హ్మ్. అబ్జర్వేషన్ ఈ మధ్య కేస్ స్టడీస్ చేయడానికి కూడా హ్మ్. కొంచెం ఎవరితోనో మాట్లాడితే, హ్మ్. లేదండి నేను ఇలా కాదు, నేను చాలా బాగా అంటే నేను అసలు ఎంత ఇట్లా నేను అసలు అమ్మాయిలతో మాట్లాడనంటారు. వేరేవి చూసినప్పుడు వాళ్ళ యాంగిల్ చూసినప్పుడు అమ్మో అనిపిస్తుంది. ఆ ఆ ఆ! అవేర్‌నెస్‌తో అమ్మాయిలు గనక లివ్ చేయడం మొదలుపెడితే హ్మ్. నిజంగా రూపు మాపేయొచ్చు ఇట్లాంటి వెధవల్ని. యెస్. అమ్మాయిలకి అర్థం చేసుకోవాల్సిందేంటంటే నో వన్ ఈజ్ నీ భర్త ఎంత నిన్ను పట్టించుకోకుండా వెధవలాగా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో బయటంతా వెధవలే ఉన్నారు. అందరూ అలాగే ఉన్నారు. అది తెలియకుండా ఏంటంటే యెస్. వీళ్ళు ఏదో పెద్ద నన్ను ఉద్ధరిస్తాడు అనుకుని హ్మ్. పడి పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు ఈ దరిద్రుడి నుంచి పోయి ఇంకో దరిద్రుడి చేతిలో పడి ఇంకా ఒక ఎగ్జాక్ట్‌లీ. ఎమోషనల్ ట్రామా, హ్మ్. గిల్ట్, ఇక హ్మ్. అసలు వాళ్ళకు అసలు నేను చెప్తున్నారు కదా హ్మ్. ఈ పెనం మీద సేమ్ అండి. హ్మ్. ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసుకొని వదిలేస్తారు కదా. యెస్. వదిలేసినప్పుడు నేను యూజ్ అవ్వబడ్డా అనే ఒక గిల్ట్ ఏదైతే ఉంటుందో హ్మ్. ఇప్పుడు డబుల్ ప్రాబ్లం కదా. రెంటికి చెడ్డ రేవు రేవడిలాగా రేవు అవుతది. ఇప్పుడు యెస్. నీకు హస్బెండ్తో ఉండలేవు. నీ లోపల ప్రతి స్త్రీకి, ప్రతి విమెన్‌కి ఒక రకమైన గిల్ట్, ఒక డేర్ ఆ స్టెప్ వేసిందంటే హ్మ్. అసలు అది అంత ఈజీ కాదండి. యెస్. అది ఎంతో అంటే ఒక రకమైన ఆమెను ప్రెస్ హ్మ్. చేసి చంపి ఒక రెస్పెక్ట్ లేకుండా, వాలిడేషన్ లేకుండా, అస్సలు ఏమి నువ్వు పట్టించుకోకుండా ఉన్న మాత్రమే ఇలా ముందుకు వెళ్తారు. ఒక 5-10% మేబీ ఇప్పుడు 15-20 కూడా అయ్యుండొచ్చు. మీరన్నట్టు టైమ్ పాస్ అని వై ఓన్లీ బాయ్స్ కెన్ హ్యావ్ ఆల్ ద ఫన్ అనే ఒక డైలాగ్ యెస్. ఒకటొచ్చింది. బట్ ఫర్ మీ యాజ్ హ్మ్. ఎ విమెన్ ఈజ్ ఎ బ్యూటీ. హ్మ్. విమెన్‌కి ఉన్న ఆ కల్చర్‌లో ఒక హ్మ్. టాలరెన్స్ అయినా, పేషెన్స్ అయినా, వాల్యూస్ అయినా, సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా, బాడీని హ్మ్. హ్మ్. యువర్ బాడీ ఈజ్ సో పవర్‌ఫుల్. యువర్ వాయిస్ ఈజ్ సో పవర్‌ఫుల్. నీ మాటలకు హ్మ్. అద్భుతమైన పవర్ ఉంటది. ఒక ఆడది ఇంట్లో హ్మ్. చిచ్చు రగిలిచ్చొచ్చు, శాంతి చెయ్యొచ్చు. ఒకే మందర హ్మ్. వచ్చి నువ్వేంటి నీ కొడుకుకి ఇయ్యకుండా రాజ్యం ఇస్తున్నంటే కైకేయి రాముడికి పాలిచ్చి పెంచింది. యెస్. ఆమె ప్రేమగా చేసింది. అసలు ఆమె తల్లి అవును. పాలు పెంచినదే నీ రాముడొద్దు అనంటే దశరథుడికి ఆ ఒక్క మాట పోయి చెప్తే 14 ఏళ్ల వనవాసం. యెస్.
అసలు ఒక ఆడదాని మాట చూసారా? ఇన్‌ఫ్లూయెన్స్. అదే సీతాదేవి గురించి ఇన్‌ఫ్లూయెన్స్ హౌ ఇట్ ఈస్. అండ్ బాడీ వైస్ అంటే ఒక ఆడదాని బాడీని మేనకను వీళ్ళని ఎలా అంటే మోహించి ఏమైనా చేయించుకోవచ్చు. బాడీ ఈస్ ఇట్ డజంట్ మీన్ లైక్ యూ హ్యావ్ టు స్లీప్ మ్యాన్. యూ కెన్ మేక్ యువర్ బాడీ సో పవర్ఫుల్. దట్ ఈస్ పవర్ఫుల్ పోజ్. ఫిట్‌నెస్ అనుకోనియండి, టాల్ అనుకోనియండి, కాన్ఫిడెన్స్ అనుకోనియండి, దాంతోటి నీ మాట ఇనిపించుకో. వెన్ ఎస్ యూ ఆర్ మోర్ టాలెంటెడ్ అండ్ స్కిల్‌ఫుల్ దాన్ ఎనీథింగ్, అప్పుడు నీ బాడీని వాడి నువ్వు అవకాశాలు పొందక్కర్లా. ఎస్ కరెక్ట్. దే విల్ కమ్ ఆన్ టు యూ. ఎస్ మీరిప్పుడు సాయి పల్లవి గారిని చూడండి. అవును. షీ ఈస్ నాట్ యూజింగ్. షీ ఈస్ టాలెంటెడ్. నో వన్ విల్ డేర్ టు. దట్స్ హౌ యూ నీడ్ టు. ఎగ్జాక్ట్లీ. You should be a powerful. Your ladies, women is so powerful in different ways అండి. ఎస్ Not your body is like always is a weapon. Your body is ఒక్కసారి ఎవడన్నా వాడిన తర్వాత నీ బాడీ ఆ వెపన్కి ఎంత పరువు పోయి నువ్వు గిల్ట్లో అసలు ఏం చేయలేవు. ఆ డిప్రెషన్, ఆ మానసిక నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నీ కళ్ళల్లో నువ్వు చూసుకోలేనప్పుడు వాట్ ద హెల్ వాట్ యూఆర్ డూయింగ్. నీ అవును. పిల్లలకి ఏం రోల్ మోడల్, నువ్వు సమాజానికి ఏం రోల్ మోడల్. దట్స్ హౌ విమెన్ ఆల్వేస్. నేను ఇది కరెక్ట్ అది కరెక్ట్ నేను ఎప్పుడు చెప్పను. కాకపోతే వాళ్ళు చేస్తున్నారని మనం చెయ్యొద్దు. అలా వీళ్ళు లేడీస్ చెయ్యొద్దు అని మాట్లాడుకున్నప్పుడు విమెన్గా ఉండే ప్రతి పాత్ర విమెన్కి సపోర్ట్ ఉన్నట్టయితే. ఎస్ ఎందుకంటే ఈ జంటు పోయి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాడు అంటే విమెన్ తోటే కదా. ఎస్ ఆ విమెన్ కూడా క్రాస్ అవ్వనట్టయితే చాలా కట్ అయిపోతాయి కదా. అబ్బా, అవును. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు ఒక ఆడవాళ్ళకి మాత్రమే కాదు, మగవాళ్ళకి కూడా అయ్యో అయ్యో ఖచ్చితంగా. మగవాళ్ళకి ఎందుకు లేదు? ఇప్పుడు నువ్వు ఆడవాళ్ళను మ్మ్. ఎత్తే బదులు నీ దగ్గరే ఉంది కీ అంతా. ఎస్ వాళ్ళు అర్థం చేసుకుంటే నీ ప్రాబ్లమ్స్ రావు. తిజోరిని, నీ ఎస్ ఒక బంగారాన్ని, మ్మ్. నీ ఒక జ్యువెలరీని, నీ డైమండ్ని మ్మ్. నువ్వు తాళం వేయకుండా, నువ్వు కేర్ తీసుకోకుండా, ప్రొటెక్షన్ చెయ్యకుండా నువ్వు రోడ్ల మీదకి వెళ్ళిపోతే ఇట్ విల్ సూపర్. ఇది ఎవరు కరెక్ట్. ఎత్తుకుపోతారు కదా అండి. సో యూ ఎగ్జాక్ట్లీ. నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్. నీ పిల్లల్ని బాగా చూడకపోతే వేరే వాళ్ళ ప్రేమలో పడతారని నేను ఎప్పుడు చెప్తుంటాను. పేరెంటింగ్లో నేను వీడియోస్ చేసినప్పుడు పిల్లలకి అవును. చాలా క్వాలిటీ టైం అండి. సేమ్ విమెన్ ఈజ్ ఆల్వేస్ ఏ చైల్డ్. అమ్మమ్మ నానమ్మ దగ్గరికి పోయి నువ్వు అమ్మమ్మ నానమ్మ ఎంత ముద్దుగున్నవే అని ఎంత మురిసిపోతుందో. ఆల్వేస్ ఎ లేడీ విల్ హ్యావ్ ఎ గర్ల్ ఇన్సైడ్. దట్ ఎగ్జాక్ట్లీ. గర్ల్, ఆ గర్ల్ని నువ్వు గనక సాటిస్ఫై చిన్న చిన్న బ్యూటిఫుల్ థింగ్స్ క్వాలిటీ టైము ఆమె సొద చెప్పుకున్నప్పుడు నువ్వు విను చాలు. షీ విల్ బి ద క్వీన్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ ఒక అడుగు బయటికి వెయ్యదండి. సూపర్. సో ఎక్కడ తగ్గాలో చెప్పారు. అంటే సూపర్. ఆ మెన్ చేతిలోనే ఎస్ ఉంటుందండి. ఎస్ ఆఫ్ మెన్న నువ్వు కోర్స్. నీకు కడుపు నిండా మీకు ఇప్పుడు బిర్యానీ పెట్టాము, లేకపోతే స్వీట్ డిజర్ట్ కూడా పెట్టాము, ఇంకా మీకు అన్ని అంటే లైక్ కంఫర్ట్ ప్లేస్లో పెట్టాము, ఏసీ వేసాము, మీకు అంబియన్స్ అన్నీ బాగున్నాయి. నిజంగా చెప్పండి, మీకు పక్కనే వచ్చి ఇంకా ఎక్సలెంట్ బిర్యానీ ఇంకేదైనా బంగారం ప్లేట్లో పెట్టారు, తింటారా? లేదు, కడుపు నిండిందిగా. వామిటింగ్ వచ్చేస్తుంది అవును, తిన్న ఒకరు తర్వాత తిన్న. చేదు. ఇది ఎస్ ఎగ్జాక్ట్లీ వెన్ యూ గివ్. అంటే మేడం ఊరికి ఎట్లా ఇస్తారు మేడం, ఇదే పన్నా మేడం మేము, అలానే అంటే వాళ్ళు కూడా మేము ఇదే అంటారు. పన్నా మేడం. ఇక మ్మ్. మొన్న ఇంకెవరు లేడీస్ కూడా అంటే ఊరికే పొగుడుకుంటే ఎట్లుంటారు మేడం, పని లేదా మేడం అంటే. మ్మ్. ఊరికే పొగడం అని ఎవడు చెప్తున్నాడు? పూజ ఎంతసేపు చేస్తాం? మ్మ్. పావు గంట అమ్మవారికి. మ్మ్. ఒక అష్టోత్తర శతనామావళి చదువుకొని ఒక చిన్న ఆదిత్య హృదయం అదో చదువుకొని మ్మ్. వస్తాం. అమ్మవారు సాటిస్ఫైడ్ కదా. మ్మ్. నీ భార్యకి కూడా నువ్వు ఈడ కూర్చొని ఆమె పక్కనుంటే నువ్వు వేరే ఆమెను గోకుతుంటావు కదా. ఫోన్లో ఫ్లోన్లో లైక్లు గుడ్ కొట్టాలి, మార్నింగ్ లైక్లు కామెంట్లు పెట్టాలి. కామెంట్లు పెట్టాలి. మరి ఈమెకి పెట్టు. ఎస్. ఇష్టపడి చేసుకున్నావు కదా, ఇష్టపడి అసలు ఇష్టపడ్డావా లేదా పక్కన, పెళ్లి చేసుకున్నావు కదా, నిన్ను నమ్మి తన జీవితాన్ని నీకు అర్పించింది. నువ్వు ఇటు పెడతావు అటు పెడుతుంది, అయిపోయి. అయిపోయి. ఎస్ డూ యూ అగ్రీ? ఎస్ ఆఫ్ కోర్స్ 100%. మేడం మీరు రాంగ్. ఇప్పుడు సొసైటీలో రాంగ్ రైట్ కాదు. నువ్వా నేనా అనే స్టేజ్ కు తెచ్చారు మీరే. తొక్కి 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 నేను డబ్బులు సంపాదిస్తున్నా పడాలి, నేను డబ్బులు సంపాదిస్తే పడాలంటే డబ్బులు సంపాదించి చూపించింది. చూసుకో మరి. అయిపోయింది. అరే చల్ నేను కూడా సంపాదిస్తా, నీకంటే ఎక్కువ సంపాదిస్తా. నువ్వు నాకు విని ఇప్పుడు వంట చేయి, నేను చేసిన కదా నువ్వు చేయి అంటే నా కొడుకు వంట చేయడు అంటారు అమ్మ వాళ్ళు. మ్మ్. అట్లా ఎట్లా కుదురుతుంది? సిజల్ ఈక్వాలిటీ. ఎస్. ఈక్వాలిటీ అన్నప్పుడు ఈక్వాలిటీ ఇన్ రెస్పాన్సిబిలిటీ, ఈక్వల్లీ లవ్, ఈక్వల్లీ రెస్పెక్ట్, ఈక్వల్లీ అన్ని పిల్లల్ని ఈక్వల్లీ మ్మ్. చూసుకో. అలా అని అమ్మాయిలు ఈక్వల్గా వీళ్ళతో మందు తాగుతా, ఈక్వల్గా నేను నలుగురు బాయ్ ఫ్రెండ్లో వర్స్ట్ కంపారిజన్. ఎస్ నీ స్టేటస్ ఇక్కడ ఉంది. నువ్వు అబ్బాయిలతో సమానంగా నువ్వు దిగజారొద్దు అని చెప్తాను నేను అమ్మాయిలకి. సూపర్. ఫ్రమ్ హియర్ ఐ నెవర్ ఎంకరేజ్ దట్ అబ్బాయి చేస్తాను. కానీ ఒకవేళ చేస్తున్న వాళ్ళని మీరు బరి తెగించిందని ట్యాగ్ వేసే ముందు మ్మ్. యు నో ద ట్రూత్ వాట్ ఎగ్జాక్ట్లీ షీ వాజ్ అండర్ గోయింగ్.
హూ 100% ఈజ్ ఫ్యాక్ట్స్. రెస్పాన్సిబుల్ యెస్. ఫర్ దట్ యాక్ట్? యెస్. న్యాయం కదా. యెస్. జడ్జికి ఒక శిక్ష వేసే ముందు హ్మ్. అడుగుతాడు కదా, కొనసారి ఛాన్స్ యెస్. ఇవ్వు అని. యూ నీడ్ టు లిసన్ టు హర్. ఎగ్జాక్ట్లీ ట్రూ వర్డ్స్ మ్యామ్. నిజంగా లైఫ్ చేంజింగ్ ప్రజెంట్ జనరేషన్లో ఉన్న ప్రాబ్లమ్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ మీరు ఇచ్చారు. సో అమ్మాయి, ఎందుకంటే అమ్మాయి ఎలా ఉండాలి అన్నదానికి చాలా ఈక్వేషన్స్. ఒక ఆడది ఎలా ఉండాలంటే పురాణాల నుంచి ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళైనా మినిమం సెన్స్ను ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేస్తారు. అమ్మాయి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి. అసలు ఒక అమ్మాయి రెస్పెక్ట్ఫుల్గా మంచి సక్సెస్ అవ్వాలి, అందరిలో చక్కగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? వెరీ నైస్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి మ్మ్. పాపము రాంగ్ దాంట్లో ఎంటర్ అయిపోయారు. ఎస్. అంటే ఒక అమ్మాయి అంటే అసలు ఎలా ఉండాలి అని తిరిగి చూసుకునేదైతే లేకుండా పోయింది. బట్ మీరు అన్నట్టు బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు నౌ ఎలా ఉండాలి అనే కంటే అసలు మీరు అన్న సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ అయితే అసలు మామూలుగా ఉండవండి. అవును. అమ్మాయి అంటే ఎలా ఉండాలి? ఫస్ట్ వర్డ్ అణిగి మణిగి ఉండాలి. ఓ అణిగి అనేవాళ్ళు కదా, అవును. పద్ధతిగా ఉండాలి. అత్తగారింటికి పంపించే ఫస్ట్ వర్డ్ మ్మ్. అణిగి మణిగి ఉండమ్మా, మ్మ్. అత్తగారికి మామగారికి సేవలు చేయమ్మా, మ్మ్. బావగారికి ఎదుటి పోకమ్మా, మ్మ్. మరిది గారితోటి ఏమి గొడవలు పెట్టుకోకమ్మా, ఆడపడుచుతోటి. మ్మ్. ఇలా ఎంతసేపు ఇలా కానీ ఒక అమ్మాయి అసలు ఫ్యామిలీని వదిలి ఇంటికి పోతుంటే అసలు ఈవ కాన్ఫిడెన్స్ లెవెల్ కదా పెంచాల్సింది. ఎస్. షేర్ని అండి ఆ అమ్మాయి మ్మ్. మొత్తం కుటుంబాన్ని వదిలేసి ఒక్కతి ఒకళ్ళ ఇంట్లోకి వెళ్తుందంటే ఎంత ధైర్యం కావాలండి అదే కదా. అసలు. ఇక్కడ ఒక జోక్ ఉంది మేడం, చెప్పొచ్చా? నువ్వు పెళ్లి చూపులకి మీ వాళ్ళందరినీ తీసుకుని వచ్చావు, నేను కానీ పెళ్లి చేసుకుని నేను ఒక్కదాన్ని మీ ఇంటికి వచ్చా. అదే అది అలా మీరు అన్నది ఉంటది. same. అంతే కదా. Yes. సో అంత ధైర్యం ఉన్న అమ్మాయిని మ్మ్. నోరు నొక్కేసి మ్మ్. అసలు నీకెవరు లేరు, నేను తప్పించి దిక్కు లేదు, నేను బయటికి తోసేస్తే నువ్వేంటి అనే ఒక రకమైన ఐ బికమ్ సో ఎమోషనల్ ఈ పాయింట్లో. అలా ఒక స్టేజ్కి తీసుకొచ్చి ఒక మ్మ్. ఇద్దరు పిల్లల్ని కనేసి, పిల్లల్ని కన్న తర్వాత ఇది ఎందుకు పనికి రాదు, ఈమె శరీరం నేను ఎంజాయ్ చేయలేను అని ఒక రకమైన మ్మ్. గందరగోళానికి గురి చేస్తున్నారు కదా లేడీ. అవును. అసలు లేడీ జీవితం ఏంటండి? తీసుకొచ్చేది నువ్వే, మ్మ్. పువ్వుల్లో పెట్టి రానిలాగానే. పిల్లలు కన్నాక నువ్వు వేస్ట్, నీ బాడీ నేను ఎంజాయ్ చేయడానికి పనికి రావట్లేదంటే వాట్ ద హెల్? అదే కదా. అసలు ఏం మాటలు అవి మ్మ్. కదా. అవును. దానికి సపోర్ట్ మళ్ళీ ఉమెనే ఉంటారు. అది పక్కన పెడితే మీరనే ఆ సొసైటీలో ఇప్పుడు కూడా మాట్లాడేవాళ్ళు మ్మ్. అందంగా ఉండాలి, మ్మ్. కానీ ఎదురు మాట్లాడకూడదు. మ్మ్. కాన్ఫిడెన్స్గా చదువుకోవాలి, మ్మ్. కానీ ఏది కరెక్టో ఏది మాట్లాడొద్దు, మాట్లాడకూడదు. మాట్లాడకూడదు. అవును. అవును. సో అది చాలా ఇంపార్టెంట్. ఉద్యోగం చెయ్యాలి, ఇంటి పని మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి. మ్మ్. అర్థమైందా? మ్మ్. అమ్మాయి మాత్రం మోడర్న్గా అమెరికాలో గిమ్మరికాలో చదువుకోవాలా, గొంగటేసుకొని ఉండాలి, మ్మ్. డబ్బులు విపరీతంగా సంపాదించాలి, తను సొంతంగా ఏం ఖర్చు పెట్టుకోకూడదు, నిర్ణయాలు తీసుకోకూడదు. మ్మ్. ఇలా ఆ, ఇప్పుడు మోడ్రన్ థింగ్స్ బెనిఫిట్స్ కావాలి, మ్మ్. ఓల్డ్ మాత్రం అటాచ్ అయ్యి ఉండాలి. అది ఎలా సాధ్యం ఆ, మేడం? మరి అదే కదా. మ్మ్. అది వీళ్ళు ఆశించేదానికి అర్థం పర్థం ఉండాలి. మ్మ్. మనిషి ఆశాజీవి అంటారు కదా, మ్మ్. ఇగో ఈ బ్యాచ్. ఇది అత్యాస మేడం. అత్యాస మ్మ్. ఏంటి? బియాండ్ లిమిట్స్. అదే కదా. ఇద్దరు పని చేసుకుంటే సంసారం ఎంత బాగా పని చేస్తుంది. మరి ఇద్దరు పని చేస్తే బాగా డబ్బులు వస్తాయి. మ్మ్. ఇద్దరు కూడా వంటల దగ్గర హెల్ప్ చేయాలి కదా, ఇద్దరు పని చేసి ఆ, ఇద్దరు వాళ్ళ అమ్మ పెంచాలి కదా. ఒప్పుకోదు అప్పుడు. నాన్ సెన్స్. ఎస్. ఇది ఇది అంత యూజ్లెస్. అందుకే చెప్తున్నా కదా, ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పడానికి ఏ మాత్రం నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను. మ్మ్. ఎలా కుదురుతుందండి? నీకు ఈ అబ్బాయి పోయాడు, ఆ అమ్మాయి పోద్ది, రాగానే ఇంట్లోకి ఒకేసారి డోర్ తీసిన అబ్బాయి వచ్చి మాత్రం లేదు కాఫీ తేవే అంటాడు. మ్మ్. అదే వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఏమండి కాఫీ తీసుకుంటే ఏం కూడల్లో తెలుసు అవతనే మ్మ్. వచ్చి మా కొడుకుకే మొత్తం చేసి పెడతాడు. మ్మ్. అసలు ఎంత అన్యాయం అండి. అవును. అసలు చూస్తూ చూస్తూ అన్యాయం మన కళ్ళ ముందు జరుగుతుంది రోజు ప్రతి ఇంట్లో. మ్మ్. సో ఇలాంటి అన్యాయాలకు పిల్లలు రెబల్ అవుతున్నారు. పిల్లలు ఇప్పుడున్న పిల్లలు చూస్తున్నారు. ఏమంటున్నారంటే ఎస్. అట్లా ఎట్లా కుదురుతుంది, మ్మ్. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఫైట్ వచ్చేసింది. ఎస్. సో ఇక్కడ అమ్మాయిలకి ఆలోచన విధానం, బిహేవియర్, మ్మ్. ఫ్రీడమ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి తెలవాల్సింది ఏంటంటే సొసైటీ మీద ఒక అవగాహన రావాలి. ఇప్పుడున్న ప్రజెంట్ వీళ్ళు ఏం చూడాలనుకుంటున్నారో అది మాత్రమే చూసి వెళ్తున్నారు. సొసైటీ ఓన్లీ మీరు పబ్బులల్లో చూసేది, పబ్బుల చుట్టూ తిరిగేది, మొగాళ్ళకి ఎదురు చెప్పేది, మొగాళ్ళు తాగితే మేము తాగుతాము, మొగాళ్ళతో పాటు మేము కూడా బయట తిరుగుతాము, మొగాడికి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఏం లేదు, నేను కూడా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్
హ్యాండ్స్ ఏదో అంటున్నారంట ఆ వర్డ్ కూడా ఏదో ఇట్ వాజ్ సంథింగ్ నాకు నిన్ననే ఎవరో చెప్తుండే టూ టైమింగ్ ఏంటి అంట మేడం అంటే? నేను కూడా అదే నిన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది ఒక హ్మ్. అమ్మాయి హ్మ్. లైక్ ఇన్స్టాలో మేడం ఇట్లా టూ టైమింగ్ చేస్తున్నారు నాకు మంచి హస్బెండ్ దొరుకుతాడని నమ్మకం దొరకట్లేదు నాకు భయం వేస్తుంది అమ్మాయిలు కూడా అంటే అప్పుడు నేను టూ టైమింగ్ ఏంటంటే డిక్షనరీలో ఓహ్! చూసి నేను రియలైజ్ అయ్యాను టూ టైమింగ్ అంటే ఒకేసారి ఇద్దరు బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేయటం ఓకే. ఒకరు ఉండంగానే ఓకే. అవును. ఇంకొకళ్ళని బెంచ్ మీద పెడతారంట ఆ! సో ఆ! ఇలాగ టూ టైమింగ్ బాయ్ ఫ్రెండ్స్ సో ఇది కంపారిజన్లో పోతున్నారు బట్ ఆ! విమెన్ ఈజ్ నాట్ దాట్ ఓకే. విమెన్ మనమేమో బుద్ధి చెప్పేవాళ్ళం కదా హ్మ్. ఎట్లా ఉంటుంది అమ్మ అంటే ఏంటి అమ్మ అంటే ఇట్లా ఆదిశక్తిలాగా మంచి ఏంటి చెడేంటి క్లియర్ ఏంటి రాంగ్ ఏంటి చెప్పేది కదా హ్మ్. ఆ భర్త ఎన్ని తప్పులు చేసినా కడుపులో పెట్టుకుంది కానీ తప్పు అని తెలుసు హ్మ్. అలాంటి అమ్మాయిలకి ఆ ఏదైతే అవగాహన సొసైటీలో మన హోల్సమ్ వ్యూలో హ్మ్. వాట్ ఈజ్ కరెక్ట్ వాట్ ఈజ్ రాంగ్ నేర్చుకోండి ఫస్ట్ హ్మ్. వాట్ ఈజ్ కరెక్ట్ నిజం చెప్పు నువ్వు నీ కూతురు పుట్టింది అదొక ఇద్దరు అబ్బాయిలతో తిరుగుతుంది నువ్వు ఒప్పుకుంటావా ఈ హ్మ్. అమ్మాయిని అడుగుతున్నా నేను హ్మ్. ఒక అమ్మాయిని ఒప్పుకోవు కదా నీ కూతురు అలా చేస్తే ఏం కాదు బిడ్డ చెయ్యి అంటావా అనో వద్దనే చెప్తారు. వద్దని ఆ! చెప్తుంది ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు ఎవరితో హ్మ్. చాట్ చేస్తున్నావు హ్మ్. అంటావు మరి నువ్వు చేస్తే సో నేనంటున్నాను ఫస్ట్ సిట్ డౌన్ హ్మ్. బిల్డ్ యువర్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్లో కొన్ని పాయింట్స్ సెల్ఫ్ హ్మ్. అవేర్నెస్ హ్మ్. సొసైటీలో పెట్టకు సొసైటీ ఈజ్ నువ్వు చూడాలనుకున్నది ఇప్పుడు ఏమైందంటే నువ్వెంత నేనెంత అబ్బాయి ఎంత సంపాదిస్తానంటే ఈక్వల్ మేడం అసలు ఎవడు పడతాడు మేడం మొగడు ఒప్పుకుంటా హ్మ్. బట్ నువ్వు ఆ తప్పులు చెయ్యకు యెస్. నువ్వు ఏదైతే తప్పు అంటున్నావో నువ్వు ఆ తప్పులు చేయకుండా క్వశ్చన్ చేయి అప్పుడు నీ మాట నెగ్గుతుంది కదా హ్మ్. నువ్వు చేసినావు నేను చేసినావు బ్యాలెన్స్ నువ్వు అసలు ఎందుకు రాంగ్ అంటున్నావు హ్మ్. నువ్వు ఓర్చుకున్నప్పుడు నువ్వు దానికి ఫలితం ఉంటుంది యెస్. నువ్వు పడ్డప్పుడు కష్టం ఫలితం ఉంటుంది కదా నేను వర్క్ చేశారు మీరు ఒక జాబ్ దగ్గర సూపర్గా కష్టపడినారు అంత ఉన్నారు అంత నువ్వు పని చేయకుండా అసలు వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు మేడం అంటే అక్కడ అసలు వాల్యూ లేదు నువ్వు Hmm. పని చేసావో డబ్బులు ఇవ్వట్లేదు యూ హ్యావ్ ఆల్ ద రైట్ టు క్వశ్చన్ హ్మ్. ఎగ్జాక్ట్గా అమ్మాయిలు కూడా ఆ క్యారెక్టర్ బిల్డ్ దాంట్లో ఫ్రీడమ్కి క్లియర్ మీనింగ్ అర్థం చేసుకోండి ఇండిపెండెంట్ ఇండివిజువాలిటీకి అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫ్రీడమ్ అంటే నువ్వు అర్ధరాత్రులు అబ్బాయిలతోటి జాయింట్లకి తిండి దగ్గరికి పబ్బుల పంటి పోయి నీ ఇష్టం వచ్చినంత దాగి టల్లి అయి పడిపోవడము ఫ్రీడమ్ కాదు యూ షుడ్ బీ అవేర్ టు టేక్ యువర్ ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకొని నీకు రైట్ ఏంటి రాంగ్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎక్కడికో ఫంక్షన్కి పోవాలా నీ జాబ్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది చాలా ఇంపార్టెంట్ అంటే ఆ ఫంక్షన్ కంటే ఇది ఇంపార్టెంట్ కానీ లేడీకి జనరల్గా ఏమంటారు జాబ్లో లీవ్ పెట్టు హ్మ్. అబ్బాయి జాబ్ అయితే మాత్రం లీవ్ పెట్టకపోతే ఏం కాదు వాడు సూపర్ పని చేస్తాడు చాలా బిజీ హ్మ్. చాలా తోపు ఉద్యోగాన్ని పెట్టుకుంటే ఏమవుతుంది ఈమె వాల్యూ ఉండదు ఈమె జాబ్కి అవును. అసలు రెస్పెక్ట్ కూడా ఉండదు హ్మ్. సో ఇక్కడ నువ్వు ఇండివిజువాలిటీ మెయింటైన్ చేయి హ్మ్. యూ షో దాట్ యు ఆర్ పవర్ఫుల్ హ్మ్. ఇన్ యువర్ వర్క్ ప్లేస్ అండ్ యువర్ వర్క్ మీన్స్ ద సేమ్ రెస్పెక్ట్ యూ షుడ్ గెట్ యెస్. దిస్ ఈస్ లైక్ హౌ యూ నీడ్ టు పోర్ట్రే దట్ ఈస్ ఇండివిజువాలిటీ హ్మ్. వాట్ ఐ నీడ్ టు డూ నా పిల్లలకి ఇప్పుడు పడుకోబెట్టాలండి ఈవినింగ్ 8 o'clockకి హ్మ్. హస్బెండ్ వచ్చి మా చుట్టాలది ఏదో ఉంది గ్యాదరింగ్ పోదాం లేదండి హ్మ్. మై కిడ్స్ హెల్త్ ఆర్ Important ఇంపార్టెంట్ సో ఐఎమ్ లైక్ వెరీ క్లియర్ యెస్. డిసిప్లిన్ ఇంకొక రోజు సండే పక్కా పోదాం హ్మ్. అది ఒక ఇండివిజువాలిటీ హ్మ్. లేదు పేరెంట్స్ దగ్గర చదువుకోవాలి లేకపోతే నువ్వు జాబ్ చేయాలి ఏదో ఇలాంటివి ఉన్నాయి హ్మ్. నేను ప్రూవ్ చేసుకుంటాను ఆ దమ్ముంది నాన్న నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు నేను చెడుదారులు పోను అమ్మ నేను ఇది చేసి చూపిస్తా అది ఇండివిజువాలిటీ రాత్రిలు పోకపోతే నా ఫ్రెండ్స్ పోతున్నారు నేను తిరుగుతా అది కాదు హ్మ్. ఫ్రీడమ్కి మీనింగ్ అది కాదు హ్మ్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ డిఫరెంట్ అన్నిటికంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ అ వెరీ మేజర్ ఆర్నమెంట్ అమ్మ నాన్నలు ఏం ఆస్తి ఇచ్చిండ్రు నువ్వు అందంగా ఉన్నావా నువ్వు టాల్ ఉన్నావా నువ్వు పొట్టిగా ఉన్నావా నల్లగా ఉన్నావా లావుగా ఉన్నావా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ యెస్. యూ షుడ్ నో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యునిక్ హ్మ్. సింగిల్ పీస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సింగిల్ పీస్ ఇక అమ్మాయిలు అయితే అద్భుతంగా సింగిల్ పీసే యెస్. సో యూ ఓన్ దట్ బ్యూటీ హ్మ్. అండ్ యూ డెవలప్ సమ్ స్కిల్ హ్మ్. యెస్. ఆర్ సమ్ కోర్ వాల్యూ హ్మ్. ఉంటుంది పలానా మనిషి ఇంతే ఇప్పుడు యూ ఆస్క్ మీ
లేకపోతే నేను ఇక్కడ బిచ్ చెయ్యను, ఎవరి మీద మాట్లాడను అనేది ఇంక అసలు నన్ను బై డిఫాల్ట్ 25 ఏళ్ల తర్వాత హోల్ ఫ్యామిలీలో చెప్తారు. అది ఎవరినేమందు. ఎవరి హ్మ్. గురించి మాట్లాడదు. నువ్వు ఓకే. నాకు చెప్తే అది ఇక్కడే సమాధైపోతది గానీ ఇంకొక పక్క నోటికెళ్ళదు. హ్మ్. సో, పీపుల్ నో మీ లైక్ థాట్ హ్మ్. అండ్ షీ ఈస్ పవర్‌ఫుల్. బట్ ఇట్ టుక్ అ లాంగ్ టైమ్ టు ప్రూవ్. అవును. ఐ డిడ్ంట్ డూ టు ప్రూవ్. హ్మ్. ఇట్స్ మీ. హ్మ్. నీకు కళ్ళు తెరిసి నీకు పొరలు తొలగి చూడ్డానికి నీకు టైం పట్టింది. ఎగ్జాక్ట్‌లీ. ఐ డిడ్ంట్ యాక్ట్ ఫర్ యూ. హ్మ్. యూ గాట్ ఇట్. హ్మ్. జీవించండి, నటించకండి. యెస్. నటన ఎన్ని రోజులు పనిచేస్తది? టెంపరరీ. అర్థమైంది కదా! హ్మ్. సో, యూ నీడ్ టు రియల్లీ ఇంబైబ్ సర్టెన్ క్వాలిటీస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. హ్మ్. అట్లా నడుస్తుంటేనే ఈ అమ్మాయి ఇక్కడికొచ్చి వస్తే మీరు నాకు కాల్ ఎందుకు చేశారు? హ్మ్. మ్యామ్ లైక్ హ్మ్. నాకు కావాలా ఇంటర్వ్యూ అని. హ్మ్. హ్మ్. సో, యూ షుడ్ ఫీల్ దట్ నెవర్ ఐ అప్రోచ్డ్. అంటే హ్మ్. సుమన్ టీవీ ఎక్కడ కానీ అంటే నేను మాట్లాడతా నాకు కావాలా అని నేను వెళ్ళలే. హ్మ్. ఇట్ వాజ్ నన్ను యూనివర్స్ నుంచి పైనుండి వచ్చి ఒకరు తీసుకెళ్లారంటే అది ఒకరోజు జర్నీ కాదండి. యెస్. ఇట్స్ ఆఫ్ మై వే కోర్స్. ఆఫ్ లైఫ్. హ్మ్. 15 to 20 ఇయర్స్ నుంచి ద వే ఐ ఈట్, ద వే హ్మ్. ఐ లివ్, హ్మ్. ద వే ఐ వర్క్అవుట్, ద డిసిప్లిన్, ఇట్స్ ఆల్ ఐ వాజ్ డూయింగ్ ఫర్ మై సెల్ఫ్. నా కోసం నా జీవితంలో నా జీవితం విధానాన్ని నేను చేస్తున్న తరుణంలో యెస్. ఒక మంచి మనిషి చూసి హ్మ్. తను ఎక్కడో ఇలాంటి టీవీ ఛానల్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఏదో టాపిక్ ఓహ్ మై గాడ్! ఆమె నేను 20 ఇయర్స్ నుంచి చూస్తున్నా. షీ ఈస్ లైక్ గోయింగ్ బ్యాక్. ఇంకా అట్లాగే ఉన్నారు. ఇంకా ద వే ఆఫ్ లైఫ్ చూసి నన్ను రిఫర్ చేయడము. యెస్. ఒక డీపీ స్టేటస్ పెట్టని దాన్ని ఈరోజు నేను ఇంత మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాను అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద వే ఆఫ్ లైఫ్. ఐ యెస్. ఇంబైబ్డ్ మై స్కిల్స్. ఇఫ్ ఐ గో ఇన్ మై కమ్యూనిటీ దే సే బికాస్ ఆఫ్ యూ ఫిట్‌నెస్ స్టాండర్డ్సే పెరిగినాయి మాకు. హ్మ్. సో దిస్ ఈస్ హౌ యూ షుడ్ నాట్ అబౌట్ బూస్టింగ్. నా సెల్ఫ్ డబ్బా కోసం చెప్పడం లేదు. ఇట్స్ నాట్ ప్రతి వన్ డే మహిళ డార్లింగ్. చేయగలదని ఇట్స్ నాట్ చెప్తున్నారు. వన్ డే. యాహ్! యాహ్! ఇట్స్ నాట్ వన్ డే. రజిత యాహ్! ఈజ్ నాట్ హియర్ ఫర్ వన్ డే హ్మ్. టు నేను మీకు చెప్పడానికి రాలేదు. నేను చేసేది మాత్రమే చెప్తున్నాను. ఇట్ వర్క్స్. యెస్. దిస్ ఈస్ ద ఫార్ములా. హ్మ్. యూ షుడ్ హ్యావ్ ఎ టాలరెన్స్. ఓ మై గాడ్! యూ విల్ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ అబ్స్టకిల్స్. చాలా ఓపిక కావాలా. యెస్. నేను రన్నింగ్ చేస్తా, మ్యారథాన్స్ చేస్తాం. ఇప్పుడెందుకు హ్మ్. ఈ ఏజ్‌లా? హ్మ్. అదే మనుషులు ఇప్పుడు దే స్టార్టెడ్ రన్నింగ్. ఇన్‌స్పైర్డ్. అందుకనే జస్ట్ లిసన్ అండ్ గో. డోంట్ స్టాండ్ అండ్ ఆన్సర్. ఇట్స్ ఎ టైమ్ వేస్ట్. యూ హ్మ్. జస్ట్ గో. వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ యూ నో. యెస్. దట్ ఈస్ ఇండివిడ్యుయాలిటీ. హ్మ్. యూ నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. హ్మ్. నేనేం చేస్తున్నాను? నేనేం ఎక్కడైనా రాత్రులు తిరుగుతున్నానా? పబ్‌లో పొంటి తాగుతున్నాను లేదు. నేను పొద్దున్న లేసి పిల్లలు వచ్చే వరకు నేను వర్కౌట్ చేసుకుంటున్నాను. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నేను రన్నింగ్ చేస్తున్నాను. వచ్చేస్తున్నాను. యెస్. దట్ ఈస్ హెల్పింగ్ మీ టు కీప్ అప్ మీ మోటివేటెడ్ అండ్ లైక్ టు యాక్ట్. చాలా ఎక్కువ ప్రేమ ఇయ్యడానికి, యాక్టివ్ ఉండడానికి, నా ఫ్యామిలీని ఫుల్ ఇట్లా మెయింటైన్ చేయడానికి నాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది. హ్మ్. నేను ఇది చేయకపోతే నిరుత్సాహత. ఏంటి నా జీవితం? సో యెస్. దాట్స్ హౌ టోటల్లీ నేను అన్ని ఏళ్ళు చేస్తే ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు ట్రాక్‌లోకి ఇప్పుడు వాళ్ళు వెజిటబుల్స్ అని, బ్రౌన్ రైస్ అని ముందైతే నో! వేరే ఒక వెరైటీ, వేరే ఒక వెరైటీ ఉండేది. సో మన లైఫ్ అంతా మంకీ డూ బిజినెస్. ఎవడు చెప్తే వినడు. అవును. కోతి చేస్తే అది చేస్తది. చెప్తే చెయ్యదు. హ్మ్. అక్కడ పడేయి అంటే పడేయదు. నువ్వు పడే అది పడేస్తది. హ్మ్. అవును. మనమంతే. సో నువ్వు చేస్తా పో. హ్మ్. ఏం ఆశించక. అది నీ కోసం చెయ్యి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఆభరణం. పాజిటివ్ థింకింగ్ లైఫ్‌లో దీనబ్బా ఏం ఇస్తదంటే టాస్క్‌లు ఎన్ని ఛాలెంజెస్ ఇసురుతదంటే అబ్బా! అసలు నువ్వు ఏంట్రా ఈ జీవితం అనే అంత ఇసురుతూనే ఉంటది. హ్మ్. స్టార్ట్ డీలింగ్ యూ విల్ గెట్ ఎ కిక్. అర్రె బాబా! డోంట్ సే గాడ్ వై మీ. యూ హ్మ్. ఆస్క్ గాడ్ ట్రై మీ అండ్ ఇట్ ఈస్ సూపర్. నాట్ ఎ వర్డ్. ఐ యెస్. మీన్ ఐఎమ్ గెట్టింగ్ ఎ గూస్ బంప్స్. ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ ఎ వెరీ ట్రూత్ఫుల్లీ. నిజంగా చెప్తున్నా. అమ్మాయిలు ఇట్లా దమ్ముతో బతకండి. దట్స్ ఓకే. ఇఫ్ యువర్ హస్బెండ్ ఈజ్ నాగింగ్, యువర్ సిస్టర్ ఇన్ లా ఈజ్ నాగింగ్, యత్త నాగింగ్. అరే ఇవన్నీ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటీ ఆఫ్ లైఫ్. దిస్ ఇస్ అ స్మాల్ మసాలా ఇన్ లైఫ్. యెస్. అట్లా చూడు. గేమ్ లాగా. ఇట్లా చూడు యాహ్! సరదాగా. ఆ! దట్స్ ఓకే. కానీ నువ్వు దాన్ని ప్రతిదీ మనసుకు తీసుకోకు. దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలా? వాళ్ళనేది ట్రూతా? నేనిది చేస్తున్నానా? హ్మ్. కాదు అన్నట్టయితే వాళ్ళని ఎలా పటాయించాలి? హ్మ్. నా హస్బెండ్ నాగింగ్ ఉన్నాడు. హ్మ్. ఎలా కూర్చొని డిస్కషన్ చేసుకోవాలా? ఎవరు సపోర్ట్ సో దిస్ హౌ యూ నీడ్ టు రిజాల్వ్ థింగ్స్ అండ్ గో ఎస్కలేట్. పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువర్ కోర్ వాల్యూస్ ఈజ్ ఇంపార్టెంట్. నీ సక్సెస్ నీ క్యారెక్టర్‌ని 2 బిల్డ్ చేసుకున్నావు అంటే హోల్ దునియా సలాం కొడతది. నువ్వు ఎంత అడమెంట్‌గా ఉన్నావా, ఎలా ఉన్నావా అలాగే ఉండు.
సూపర్. దట్ ఈస్ అ యాటిట్యూడ్ ఆఫ్ ఎ విమెన్. కానీ నువ్వు సొసైటీ కంపారిజన్స్కి వెళ్ళి ఈ సోషల్ మీడియా ఎస్. కంపారిజన్లకు వెళ్ళి యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ఆథెంటిసిటీ మై డియర్ బ్రేవ్ గర్ల్స్, బ్యూటిఫుల్ గర్ల్స్ అవుట్ దేర్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ డోంట్ ట్రై టు ఫాలో సోషల్ మీడియా. అది ఫిల్టర్స్. ఆ స్టైల్ చూసి ఈ స్టైల్ చూసి ఈ మోడల్ని చూసి ఆ మోడల్ని చూసి ఫాలో అవ్వద్దు. యూ బిహేవ్, యూ బ్రింగ్ యువర్ ఓన్ ఆథెంటిసిటీ. పవన్ కళ్యాణ్ గారు అంటారు కదా ఏమని, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా అన్నట్టు యూ హ్యావ్ టు బిహేవ్ లైక్ దట్. ఓన్ హెయిర్ స్టైల్, ఓన్ డ్రెస్సింగ్, ఓన్ కైండ్ ఆఫ్ స్టైల్. వీళ్ళు చేసిందే నువ్వు చేస్తే ఏం మజా ఎస్. కదా. నేను చాలా మందికి చెప్తాను, చాలా మంది అంటారు ఇప్పుడు తాగుడు కామన్ అయింది మేడం, పబ్లిక్ కామన్ అయింది కదా, నువ్వు అన్కామన్ చేయి. తప్పే ఉంది. ఇట్స్ నాట్ కామన్. Yes. కామన్ ఏం చేస్తావు? అవును. యూ వాంట్ సంథింగ్ స్పెషల్ కదా, యూ వాంట్ టు బిహేవ్ యూనిక్ కదా. Yes. నౌ హట్ కేసే దిఖావ్, డూ డిఫరెంట్, డూ యూనిక్, బిహేవ్ యూనిక్. అమ్మాయి అంటే ఏమమ్మా, ఈ కాలంలో అమ్మాయిలు మంచోళ్ళు దొరుకుతలేరు అని అంటే నిన్ను కళ్ళకు ఇట్లా హారతి ఇచ్చి అద్ది చేసుకుపోయేటట్టు బిహేవ్ చేయి. యూనిక్నెస్ కనిపిస్తుందబ్బా నీకు. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నీ స్పార్కే తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్లీ. గెట్ దట్ అండ్ డోంట్ ఈవెన్ ఫాల్ ఫర్ ద ట్రాప్ ఆఫ్ సోషల్ మీడియా కంపారిజన్. ప్లీజ్ ప్లీజ్, అది రియల్ కాదు. ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత, ఆ వీడియో వచ్చిన తర్వాత అక్కడే ఎన్ని గొడవలు అవుతాయో ఎన్ని అవుతాయో మీకు కనీసం ఊహ కూడా ఉండదు. అది ట్రూత్ కాదు. ఎస్. జస్ట్ వాట్ దే వాంట్ టు షో దే ఆర్ షోయింగ్. ఎస్. యూ ఆర్ బికమింగ్ ఫూల్. అది తీసుకొని నువ్వు మనస్తాపానికి గురై, డిప్రెషన్కి గురై, నాకు ఈ లైఫ్ లేదు, నాకు ఈ అందం లేదు, నేను ఈ ట్రిప్పుకు పోలేదు, మా ఫ్యామిలీ తక్కువ ఉంది, ఇలా నువ్వు బేరీజ్ వేసుకోవడం అన్నంత మూర్ఖత్వం ఏం లేదు. యూ క్రియేట్ యువర్ ఓన్. నాకు సక్సెస్కి ఏం కావాలా, క్యారెక్టర్ వైజ్ అనుకోనియండి, ఫినాన్షియల్గా అనుకోనియండి, లైఫ్ పార్ట్నర్, నువ్వేమనుకుంటే అది జరుగుతుంది. విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, వీటి మీద మెడిటేషన్, యోగా, హెల్దీ ఫుడ్, హెల్దీ థింకింగ్ నిన్ను ఎక్కడ కూర్చోబెడుతుంది అనడానికి నా దగ్గర మాటలే లేవు. టుడే ఐఎమ్ లైక్ అవుట్ రేట్ ప్రౌడ్లీ ఐఎమ్ సేయింగ్ ఇట్ వర్క్స్. ఎస్. ఎగ్జాంపుల్గా తీసుకుంటే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్. సో కాబట్టికే ఆ అమ్మాయిలందరికీ నేను చెప్తున్నాను కదా, బంగారు తల్లులకి రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది. రాంగ్ సొసైటీ అంతా వేరేలాగా చూపించడం వల్ల ఇది ఎంజాయ్మెంట్, మేము ఎంజాయ్ చేయాలా మేము అని అసలు ఒక పిచ్చిగా ఫిజికల్గా ముందుగా పెళ్ళికి ముందు వెళ్ళటం, ఇలాంటివన్నీ కొన్ని చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి. రేపు ప్రొద్దున మిమ్మల్ని మీరు కళ్ళు పెట్టి చూసుకోలేకుండా అలా మా దగ్గరకు వచ్చి డిప్రెషన్లో ఉండి తర్వాత పెళ్ళైన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడే అమ్మాయిలను చూస్తున్నాం. కాబట్టి ఒక్క మదర్ అనుకోండి, ఒక సిస్టర్ అనుకోండి, ఒక గుడ్ వెల్విషర్ అనుకోనియండి, నిజంగా చెప్తున్నాను, జీవితంలో అస్సలు ఎలాంటి తప్పులు చెయ్యకుండా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలి, మనకు ఖచ్చితంగా ఒక హక్కు. కానీ మిస్టేక్స్ చెయ్యకండి విచ్ Yes. మేక్స్ యూ టు థింక్ గిల్ట్, ఎగ్జాక్ట్లీ. ఫీల్ గిల్ట్ ఇన్ ఫ్యాక్ట్. ఎస్. ట్రూత్ మేడం. నిజంగా ఐ ఓపెనింగ్ ఏమంటారు కదా, అలాంటి నిజాలు ఇవన్నీ. అంతే కదా. తల్లి తండ్రిని ఇప్పుడు నీ బిహేవియర్ సొసైటీ మీద ఏం ఇంపాక్ట్ పడుతుంది, ఎస్. తల్లిదండ్రుల మీద ఏం ఇంపాక్ట్ పడుతుంది, రేపు పొద్దున నీ మీద ఏం పడుతుంది, నీ గురించి నీ పిల్లలకు చెప్పుకునేటప్పుడు నీ దగ్గర స్టోరీ ఏముంది. యా. యూ థింక్ దిస్ త్రీ దెన్ యాక్ట్. సూపర్. చెప్పుకోవడానికి మంచి స్టోరీస్ క్రియేట్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. నీ పిల్లలకి అలాంటి క్యూట్ స్టోరీస్ చెప్తే నిన్ను ఒక వండర్ ఉమెన్ లాగా, నిన్ను ఒక సూపర్ హీరో లాగా నీ పిల్లలు చెప్పుకునే స్టోరీస్ క్రియేట్ చేయండి. ఒక జనరల్ టాపిక్ అడుగుతాను. ప్రతి ఇంట్లో ఉండే టాపిక్. ప్రతి పెళ్ళైన మగాడికి ఒక శత్రువు ఉంది. అది ఏంటి అంటే వాళ్ళ ఆవిడ నైటీ. ఇది కాంట్రవర్షియల్ అయినా ఓపెన్ ఫ్యాక్ట్ మేడం. ప్రతి ఒక్కళ్ళు వస్తారు, మా ఆవిడ రెడీ అవ్వదు, బీరువాలో చీరలు ఉంటాయి, ఇన్ని ఉంటాయి, కానీ ఇది నైట్ వేసుకొనే తిరుగుతుంది, ఇంకా నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది అని మాట్లాడి ఆ వంకతో పక్క చూపులు చూసే మగాళ్ళు ఎక్కువైపోయారు. మరి ఒక అమ్మాయి నైటీ కంఫర్ట్ ఆమె పనికి. సో దీన్ని ఎట్లా చూడాలి? అంటే నేనేం చెప్పినా కాంట్రవర్సీ అయిద్దామో, సో మీరే చెప్పండి అది ఎలా చూడాలి? అది మీరే చెప్పారు మీ క్వశ్చన్లో, ఇది వంక చేసుకొని అన్నారు. ఓకే, ఆమె నైటీ వేసుకుంటుంది, నువ్వేం వేసుకుంటున్నావు? ఎస్. మరి నువ్వు అలా పోయి వచ్చేసి స్మోక్ చేసి వచ్చి, డ్రింక్ చేసి వచ్చి, చెమట కంపుతో వచ్చి అట్లాగే కూర్చొని ఒక గల్ల లుంగి కట్టుకొని, మటన్ కొట్టుగాడు కట్టు నువ్వు అలా ఉంటే మరి ఆవిడ ఇదే మాట అంటే అప్పుడు నీ ఆహం ఎక్కడ దెబ్బతింటది? ఎగ్జాక్ట్లీ. అంటే
రెండు న్యాయాలు మాట్లాడుకోవాలి మనం. అవును. డౌట్ లేదు, అమ్మాయిలు ఇక మామూలుగా కాదు అసలు. ఆ నైటీకి చిల్లులు పడ్డ ఎంత కోటీశ్వరాలైనా కానీ ఆ నైటీకి చిల్లులు పడి అది దానికి నోరుంటే చచ్చట్టు అరిచేది, ఇంకా చాలు నన్ను ఆపకు వాడకు అని. సో అలా నైటీని నైట్ కాకుండా డే నైట్ వాడేసే వాళ్ళం ఎంతమంది ఉన్నాము. ఎస్. సమ్ టైమ్స్ ఈవెన్ వీడు. బట్ రెండు యాంగిల్స్ మాట్లాడుకుందాం. Mm. నో డౌట్ దాని తర్వాత వద్దాము నైటీల గురించి. చాలా వాళ్ళల్లో కాకికి ముక్కుకి దొండపండు అని, లేకపోతే ఇంత అందగత్తెను ఈయన ఎలా చేసుకుంది, లేకపోతే ఈమె ఎలా ఉందిరా వాడు ఎంత హ్యాండ్సమ్ ఉంటాడు, అన్నీ ఉన్నాయి, అసలు అమ్మాయి ఏం బాగోదు అని చేసుకున్న వాళ్ళని ఎంతమంది చూసారండి మీరు? అవును. లవ్ అనేది ఇట్స్ ఇన్నర్ ఫీలింగ్. ఎస్. ఇట్స్ ఇన్నర్ ఫీలింగ్. నువ్వు భార్యని అసలు ద మోస్ట్ అనాయింగ్ అంటే పొద్దున లేచినప్పుడు ఒక పాచి నోరుతో ఉంటే ఆ టైంలో కూడా ఫిజికల్గా హ్యాపీగా ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఏం వంక చెప్తున్నావు? వాట్ ద హెల్ యు ఆర్ సేయింగ్? ఆమె రంభా ఊర్వశి మేనకనా పొద్దున్న లేస్తే తయారై నీకు వయలు పోకుంటూ తిరగడానికి? అదంతా వేరే వాళ్ళ పని. ఓకే. నువ్వు వేరే వాళ్ళని చూసి బయట వాళ్ళని చూసి అట్లా అందంగా ఉన్నారు అని అట్రాక్ట్ అయ్యా అంటే వాళ్ళ ఇంట్లో ఎట్లుంటారు? అదే కదా. కామన్ సెన్స్ మిస్ అవుతాం మనం లైఫ్లో, రైట్? అవును. నేను ఇందాక కూడా వేరే ఒక ఇంటర్వ్యూలో చెప్పుంటిని. మొన్న ఒక వీడియోస్ ఈ మధ్య చాలా సూపర్గా చేస్తున్నారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్. అవునవును. ఆమెకి ఇట్లా ఏదో గబగబ పరిగెత్తికంటే హస్బెండ్కి అన్నం పెడుతూ ఉంటుంది, ఏదో చేస్తుంటే చేస్తుంటే జరగా కంపు వాసన వస్తుంది, ఇడ్లీ వాసన వస్తుంది, నీ చెయ్యి అది ఏదో అంటుంటాడు పాపం. ఇలా అని ఏమో కిచెన్లో దువ్వబోతే పాపం కష్టపడింది. ఇట్లా 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 అంటుంటే స్మెల్ వస్తుంది, కూర వాసన, అన్నం అదే కూర వండింది అలా అనేది కసురుకుంటుంటాడు. సరేనా, ఇంకా ఆయన వచ్చే వరకు శుభ్రంగా అసలు ఎంత బ్యూటిఫుల్గా తయారై ఉంటుందో. ఐ గట్ లైక్ వావ్ ఏంటి ఇంత బాగా తయారయ్యా ఈరోజు, నాకు ఆకలిస్తుంది తొందరగా అనబెట్టంటే, అయ్యో తొందరగా ఏంటి మీరు బాగాలేని అన్నారని నేను ఈరోజు ఏం వంట చేయలేదు, తయారవుతూ కూర్చున్నాను, బయటికి వెళ్దాం పదంటే, అమ్మ తల్లి దండం నువ్వు నార్మల్గానే ఉండు. అలా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఒక ఈ లెవెల్కి వచ్చే వరకు భార్యాభర్తలకి ఎమోషనల్ కనెక్షన్ వచ్చి ఉండాలి. ఎస్. అంటే ఇంటర్నల్లీ బ్యూటీ. ఇంటర్నల్ బ్యూటీ ఏంటి? ద వే షీ టేక్ కేర్స్ ఆఫ్ హౌస్. ఆమె పొద్దున లేచి నువ్వు 10 దాకానో 8 దాకానో పడుకుంటే పరిగెత్తుకుంటూ లేస్తూనే మొహం ఒకవైపు, పొయ్యి ఒకవైపు, పిల్లల్ని స్కూల్కి ఒకవైపు చంకనేసుకొని ఏంటి అసలు నీకు ఏం తెలుస్తుంది? జస్ట్ 1 వీక్ చేసి చూడు, నీకు ఆ నైటీ కాదు కదా, నువ్వు అది కూడా వేసుకో. ఫ్యాక్ట్, అది నిజం. ఒప్పుకున్నా మాట్లాడుకోవాలి. నువ్వు పిచ్చిగా మాట్లాడద్దు. నైటీ వేసుకున్నారు, లుంగి కట్టుకున్నారు, ప్రేమ లేదు, నేను అందుకే బయట ఫాల్తూ ఆన్సర్స్. అదే కదా. డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అ రబిష్ ఆన్సర్స్, ఎగ్జాక్ట్లీ రబిష్ ఎక్స్క్యూజెస్? హౌ యూ కెన్ సే? నేను చెప్పిన కదా మీకు, బెడ్ మీద నీ వైఫ్ మార్నింగ్ లేసినప్పుడు నీ హస్బెండ్ కాఫీ రావాలి, అలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉంటే ఈమె ఇంత పని చేసి ఆ పొద్దునకి రేపు పొద్దున దోశ వేయాలంటే ఈమె రాత్రి ఆ నిద్రలో కూడా ఆమె ఆల్రెడీ చట్నీ చేసేస్తుంది పాపం. అవును, రేపేం చేయాలి ఆలోచన ఉంటుంది. ఉమెన్, ఈవెన్ ఐ నో వాట్ ఐ డిడ్ ఇన్ మై పిల్లల్ని పెంచేటప్పుడు. ఐ కెన్ టెల్ ఎవ్రీ విమెన్ 90 మేడం కొంతమంది లేరు ఇప్పుడు పనోళ్ళు వచ్చినట్టే, అర్రే పనోళ్ళతో పని చేయించుడు ఇంకా నరకం. అవును, వాళ్ళకి చెప్పడం కానీ, నువ్వు 10 దాకా పన్నట్టు ఆమె పడుకోవడానికి వీలుంటుందా? లేదు కదా. సో ఆ ఒక ఎకనాలెడ్జ్మెంట్ చూడకుండా నువ్వు అందంగా తయారవు ఏం మాట్లాడుతున్నారు? బ్యూటీ ఆమె ఎట్లా ఇల్లుని రెస్పాన్సిబుల్గా తీర్చిదిద్దుతుంది, నాకెట్లా వండి పెడుతుంది, నా అమ్మ నాన్నని ఎట్లా చూసుకుంటుంది, అవిట్లలో నీకు 1 2 ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఎవరి మీద బిచ్చి చేయదు, నిజంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, డబ్బు కాసుపడి ఇలాంటివి ఉంటాయి. ప్రతి మనిషికి ఒక కోర్ వాల్యూ ఉంటుంది. యూ స్టార్ట్ అడ్మైరింగ్ దట్. హస్బెండ్ పోయి రాగానే ఇలాగే ఎంత చిరాకు ఉన్నాడు, మా ఆయన బాగలేడు, బొజ్జొచ్చేసింది, నాకు ఇంకెవరో హ్యాండ్సమ్ కనిపించింది, బట్ట పొట్ట వచ్చింది, నేను ఇంకో రితిక్ రోషన్ చూసి అమ్మడం, అట్లా కుదరదు కదా. అదే ఇస్ అ పార్ట్ ఆఫ్ ఏజింగ్ గ్రేస్ఫుల్లీ, బికమింగ్ గ్రోయింగ్ టుగెదర్ గ్రేస్ఫుల్లీ. అది యాక్సెప్టెన్స్ అనేది రావాలి. ఫిజికల్ బాడీకి ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే నీ డ్రెస్సింగ్, అరే మనం సినిమా హీరోయిన్లు కాదు కదా, ఏమన్నా కరణ్ జోహర్ మూవీసా, లేకపోతే హిందీ సీరియల్స్లా, తెలుగు సీరియల్లా, పడుకొని లేచినా కూడా ఇట్లా మేకప్ తో లేవడానికి, పడుకొని లేచిన మేకప్ తో లేవడానికి దానికి అలవాటు పడ్డారేమో. సో అలా కుదరదు కదా. సో అది ఒక యాంగిల్లో మాట్లాడడం అనేది రాంగ్. యూ బోత్ అండర్స్టాండ్ ఏది ఆయనలో ఒక సూపర్ క్వాలిటీ ఉంటుంది, ఆయన్ని చూడంగానే ఆ చిరునవ్వు, ఆ హ్యాపీనెస్, ఆ స్పార్క్ ఇగ్నైట్ కావాలి. దాన్ని మీరు పెంపి పోషించండి. విచ్ థింగ్ యూ లైక్ ఇన్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్.
ఆయన కూడా నువ్వు అందంగా తయారవ్వక్కర్లే. ఆ నాటీనెస్‌గా ఒక స్మైలో, నాటీనెస్‌గా ఏదన్నా ఆవిడని ఒక మన 'చిరంజీవి' గారేస్తారు నా ఫేవరెట్ హీరో. చిరంజీవి గారు ఎలా ఒక హీరోయిన్‌ని భలే చిడాయిస్తుంటారు కదా! ఒక చిన్న నాటీనెస్ ఉంటది. అది నువ్వు 50 ఏళ్ళొచ్చినా చెయ్యి అంతే, 50 ఏళ్ళ అంతే ఆమె చెంగు చెంగుమనుకుంటూ చేస్తుంది. ఆవిడ అంతా గుర్తుపెట్టుకొని నవ్వుకుంటదేమో నవ్వుకుంటా కదా! అయ్యో! నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకప్పుడు ఆవిడ తయారు నువ్వు వద్దన్నా అవుతది. ఆ! నువ్వేం చేస్తున్నావు? ఓ పెద్ద ముద్దవతారంలాగా మొహం పెట్టుకొనొచ్చి నువ్వు ఆవిడని అప్సరసలా తిరగమంటే ఎట్లా తిరుగుతది? ఇంక చాలు ఈ జీవితానికి ఇదొక్కటే తక్కువ అనిపిస్తుంది ఆవిడకి కూడా. హ్మ్. సో, ఇట్స్ ఈక్వల్లీ నువ్వు ఏమిస్తే యెస్. నేను అదిస్తా. ఎగ్జాక్ట్‌లీ. అంతే కదా! అంతే. నువ్వేమిస్తే నేను అదిస్తా. విమెన్‌కి నువ్వు ఒకటిస్తే పదింతలు చేసే ఒకే ఒక్క లక్షణం ఉన్న ఏకైక నువ్వు ఇన్వెస్ట్ చేస్తే రైట్ ఇన్వెస్ట్ చేయాలంటే వైఫ్ దగ్గర ఇన్వెస్ట్ చెయ్యి. నీ హ్మ్. టైము, హ్మ్. ప్రాణాలిస్తది. నువ్వు డబ్బివ్వు, హ్మ్. సూపర్‌గా వండి పెడతది. నువ్వు ఆమెకి నువ్వు పిల్లల్నిచ్చావు, అద్భుతమైన మనుషులుగా తీర్చిదిద్దుతది. షీ మేక్స్ 100x అమ్మా. హ్మ్. ఏమిచ్చినా నువ్వు గౌరవం కొంచెం ఇవ్వు. 10 మంది ముందు ఆమెను ఒక్కసారి అసలు నా భార్య అసలు ఎంత బాగా ఒక 1,00,000 మందికి చెప్పుకుంటది. చెవులు తూటాలు పడేటట్టు. అవును. రెస్పెక్ట్. ఇక నిన్ను అసలు మా ఆయనైతే ఎంత, మా ఆయనైతే అనే స్తోత్రాలు పాడేస్తది. అవును. నువ్వు ట్రై చెయ్యి. నువ్వెప్పుడు ఆమెను కసురుకొని ఎకనాలెడ్జ్ లేకుండా నువ్వని నీకు మాత్రం నీకు అప్సరసలాగా కావాలంటే అట్లా కుదురుతది. హ్మ్. బట్ లెట్ అస్ మేక్ ఎ ఫెయిర్ డీల్. మీరు అన్నట్టు మేబీ కొంతమంది మరీ ఘోరంగా ఉండొచ్చు, అది కూడా నేను ఒప్పుకుంటా. అన్నప్పుడు నాట్ డ్రెస్సింగ్ సూపర్గా చేసుకుంటాను అని పక్కన పెడితే హైజీనిక్గా యెస్. అండ్ ఈ విమెన్స్ కూడా ఈ నైటీ అబ్సెషన్ వదిలేసి కొంచెం మనం మారుతున్నాం కదా. ఇప్పుడు చీరలు కట్టుకునే వాళ్ళందరూ డ్రెస్లు వేసుకోవడం మొదలు పెట్టారు. అవును. కాలం మారుతుంది అని. హ్మ్. సో నైటీలను అప్గ్రేడ్ చేసి నైట్ డ్రెస్లు వేసుకోండి. హ్మ్. కొంచెం కొంచెం మంచివి చాలా మోడల్స్ ఉంటాయి, వచ్చాయి. మోడల్స్ అంతే. వచ్చాయి, Yes. బ్యూటిఫుల్ గా ఉంటున్నాయి. Yeah. అప్పుడు మీరు ఎప్పుడు ఇప్పుడు ఈ జెంట్స్ కి ఇట్లా కావాలి కదా, బాలీవుడ్ హీరోయిన్ లాగానో హాలీవుడ్ హీరోయిన్ లాగానో కావాలి కదా. అలా ఒక డీసెంట్ డ్రెస్సెస్ పిల్లల ముందు వేసుకునేటట్టు, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా కూడా ఉండేటట్టు మంచిగా ఉంటున్నాయి. సో Yes. అలా కొంచెం డిజైన్ చేసుకోండి. నైట్ మీరు రూమ్ లోకి వెళ్ళినప్పుడు వాట్ ఎవర్ కంఫర్టబుల్ డ్రెస్ యూ కెన్ వేర్ ఇట్. సో హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. వైఫ్కే కాదండి, జెంట్స్ కూడా గల్లా లుంగీలు వదిలేసి కొంచెం డీసెంట్ కలర్స్, డీసెంట్గా ఎవ్రీ 1 ఇయర్కి కొంచెం ఆ నైట్ డ్రెస్సుల వార్డ్రోబ్ చేంజ్ చేస్తే 10 ఏళ్ళయి 20 ఏళ్ళయి ఉండకుండా. ఆ! సో అలాంటివి గనక చేసినట్టయితే గనక ఖచ్చితంగా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ కానీ డిఫరెన్స్ ఆఫ్ ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది. కాబట్టి లేడీస్ నా తరపున నేను మీకు కూడా చెప్తున్నాను, ఈసారి చేంజ్. ఎందుకంటే వాళ్ళు వంకలు ఇస్తున్నారు కదా ఈ నైటీల మీద. ఆ నైటీల అంతే సాఫ్ట్ క్లాత్తో ఉండే అద్భుతమైన నైట్ డ్రెస్సులు కూడా వస్తున్నాయి. Yes. సో అవి ట్రై చేయండి. అప్పుడేం వంకలు చెప్తారో చూద్దాం. Why don't we try? అంతే. ఇన్ఫాక్ట్ వై డోంట్ వి డూ ఇట్? Yes. ఫ్లాంట్ ఇట్ అండి, ఫ్లాంట్ ఇట్. వెన్ యూ హ్యావ్ ఇట్ యూ ఫ్లాంట్ ఇట్ అన్నట్టు ఖచ్చితంగా హస్బెండ్ ముందే చూపించండి. హ్యాపీగా వాళ్ళు కూడా సంతోషంగా ఉండి పక్కదారులు పట్టరట్టు. అప్పుడు పడితే అప్పుడు చూసుకుందాం. సూపర్‌గా చెప్పారు మేడం. దీనికైతే ఇదే అద్భుతమైన సొల్యూషన్. సొల్యూషన్ Yes. కావాలి. ఇప్పుడు Yeah. నైటీలు వేసుకుంటున్నారు తీసుకుంటున్నారని మనం గొంతెత్తి తిట్టే బదులు వి వాంట్ సొల్యూషన్. Yes. రోజుకో కొత్త చీరలు కట్టుకొని మేమేమో చెప్పట్లేదు. ఇప్పుడు అదే అంటున్నారు, అంటే పట్టు చీరలు కట్టుకొని చేస్తారా మేడం అని లేడీస్ అనడం కూడా విన్నా. అవునవును. అలా చెప్పట్లేదు. హైజీన్ కాస్త. అరే పాతకాలంలో మీరు నమ్మరండి, నేను ఇందాక కూడా అమ్మ వాళ్ళు కంపల్సరీ ఫేస్ వాష్ మోస్ట్లీ స్నానం చేసేవాళ్ళు. లేదు అంటే మొహం కడుక్కొని చక్కగా పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని కంపల్సరీ అండి. మా మదర్ వాళ్ళు పెద్దవాళ్ళని, ముసలి వాళ్ళని చూసాను మేడం. ఇప్పటికి కూడా చేస్తారు వాళ్ళు. 90 years వాళ్ళు కూడా. మన వాళ్ళలో ఎవరు చేస్తున్నారండి? అవును. మరీ ఘోరంగా ఈ ఉంటున్నారు జనరేషన్ లేండి. కొంత ఇది. తగ్గింది. అవును. సో జస్ట్ యూ కోంబ్ యువర్ హెయిర్, షావీ ఉండకుండా కాస్త ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిటిల్ పర్ఫ్యూమ్ లాగా, లైక్ న్యాచురల్ ఏదైనా క్రీమో న్యాచురల్ కొంచెం లైక్ యూ మేక్ దట్ అట్మాస్ఫియర్ సెన్షియస్. లైక్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఏదైనా చిరాకు మూడ్లో ఉన్నా అరవడానికి నువ్వు ఇలా పెట్టు ఫేస్. అన్నిటికంటే మంత్రం ప్లాస్టిక్ స్మైల్ అయినా సరే అంతే. ఇలా పెట్టు. అరవాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా ఉన్నా, నేను మిమ్మల్ని అరవాలన్నా అరవలేను. బికాస్ దిస్ డజంట్ అలౌ. Yes. ఆ స్మైల్ పడని వాళ్ళు ఎవరు? అలా ఎప్పుడు Yes. చిన్నగా అట్లా పెట్టుకున్నట్టయితే గనక బాగుంటుంది. సో రజిత గారు, ఈరోజు మీరు చెప్పిన టిప్ ఇది చూసిన వ్యూవర్స్ ఎవరైనా ట్రై చేస్తే గనక వాళ్ళ ఇంట్లో ఒక గొప్ప చేంజ్ వస్తుందేమో. రావాలి కూడా. Yes. అవి మేడం ఎక్కడ కుదురుతుంది మేడం అని అయితే అనకండి. నేను ఏమన్నా అడిగాను మిమ్మల్ని, చేంజ్ చేయమని. ఇది ఏం లేదు, చిన్న వార్డ్రోబ్ చేంజ్ చేయండి, నార్మల్ నైట్ డ్రెస్లే కొంచెం మంచి వేయండి, 1 yearకి ఒకసారి చేంజ్ చేయండి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రిజల్యూషన్. ఇప్పుడు ఈ రోజు నుంచి 2025లో జనవరిలో మీ ఆయనకి షాపింగ్లో గ్రాసరీ కంటే ముందు నైట్ డ్రెస్సులది మంచి షాపింగ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నిజంగా చాలా యూస్ఫుల్ టిప్ ఇది. టాపిక్ అంటారా? ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.